ఓం శ్రీ గురుభ్యో నమ. చాందోగోపనిషత్తులో కొన్ని ఉపనిషత్తుల్లో ఈ ఆధ్యాత్మికమైన ఎలా చేయాలి, యజమానులకి ఎలా లాభం కలిగించాలనే క్రియా ప్రతిక్రియలో ఒక విషయం ఉంటుంది. ఏముంటుందండి? ఈ అంటే మన ద్వాపరయుగం నాటి సబ్జెక్ట్ ఇది. చాందోగోపనిషత్తులో చాందోగోపనిషత్తు అంటే మళ్ళా పాతకాలంది. కానీ ఈ సబ్జెక్టు వచ్చేసరికి ఏమవుతుందంటే అప్పటి నుంచి తర్వాత ఋషి చెప్పుకున్నప్పుడు కొంత మార్పులు చేర్పులు ఉంటుంది. నేను చాందోగోపనిషత్తు చెప్తున్నాను, ఇది ఇంకా వేరే వాటిలో ఉంది, అది కూడా చెప్తాను. రాజుగారు హోమం చేయించడానికి అందరినీ పిలిచి అంతా రెడీ చేశాడు. భారీ ఎత్తున చాలా డబ్బు ఖర్చు పెట్టి పాపం. సరే చేయించి అతను వచ్చాడు. అప్పుడు అక్కడ ఆత్మజ్ఞానులైన ఋషులు రావటం జరిగింది. వాళ్ళు చూసి, నువ్వు ఎట్లా చేస్తావా ఈ హోమం? నీకు ఉపనయనం చిన్నప్పుడు జరగలేదు, వేదం చదువుకోలేదు, వేద షడంగాల జ్ఞానం లేదు, నువ్వు చేయిస్తే యజమానికి ఫలితం రాదు కదా, వేదం చెప్పింది కదా, నువ్వు ఎలా చేస్తావు అని ఆపుతారు. ఆపినప్పుడు అక్కడ కొంతమంది అతనికి సపోర్ట్ చేస్తారు. ఏమంటే అతనికి మంత్రాలు వాటి మీద తెలియచ్చు, మంత్రాలు ఎవరైనా తెలుసుకోవచ్చు. ఆ ధర్మాలు తెలియకపోతే యజమానికి లాభం రాదు. అతను చేయించుకునే దేనికి ఇప్పుడు పక్క రాజ్యం నుంచి సమస్యలు లేకుండా ఆ ప్రతిఫలం అతను అందాలంటే ఆ ధర్మం ప్రకారం, ఆ తంత్రాల ప్రకారం చెయ్యాలి అంటాడు. సరే, మొత్తానికి అక్కడ కార్యక్రమం అంతటితో అయిపోయింది. ఇక పొడిగించదలుచుకోవట్లేదు, నేను క్లుప్తంగా చెబుతున్నాను. సరే, వెనక్కి వచ్చిన అతను ఏం చేస్తాడో, బ్రహ్మజ్ఞాని కలుస్తాడు. ఏంటండి నాకు ఇట్లా జరిగింది, ఏంటండి నన్ను శూద్ర అన్నట్టుగా మాట్లాడారంటే, వేదములో ఉన్న ధర్మము తెలియని వాడు శూద్రుడు. వేదములో కులం చెప్పట్లేదు, జ్ఞానం లేనివాడిని శూద్రుడు అంటుంది. నువ్వు ఒక పని చెయ్యి, తాండ్య బ్రాహ్మణం 20:12-5 ఉంటుంది. దీని ప్రకారం శంకరాచార్యులు వారు బ్రహ్మోపనిషత్తుల సంబంధించిన ఈ వార్తికం వాటిల్లో ఉంటుంది. ఏమని? ఉపనయనం జరగనివాడు, ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్నవాళ్ళలో ఉపనయనం చిన్నప్పుడు జరగనివాడు, వేదం చదువుకోనివాడు, వేద అంగములు తెలియనివాడు, ఆ వేదములో ఉన్న మంత్ర సూక్తములే బీజములలో శ్రీ విద్యలో ఉన్నాయి. అదే ధ్వనులు అదే వస్తాయి. శ్రీ విద్యలో పూర్ణ దీక్ష తీసుకున్నవాడు ఏ వైదిక కర్మకాండలు ఆచరించడానికైనా అర్హుడు అని శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యంలో చెప్పారు. తాండ్య బ్రాహ్మణం 20:12-5 కూడా అదే చెప్పింది. కాబట్టి శ్రీ విద్య చెయ్యటానికి, ఆధ్యాత్మిక వృత్తులలో ఎవరు ఉండటానికైనా ఆ జ్ఞానం, ఆ అర్హత, ప్రజలను బాగు చెయ్యాలి అంటే అర్హత ఏంటి? శ్రీ విద్యలో పూర్ణదీక్షన్నా అయి ఉండాలి. వేదము, వేద అంగములు, వేదము చదివి శిఖాబంధనము, హార్మోన్స్ కంట్రోల్ ఎట్లా చేయాలి, వచ్చిన యజమాని ఏ ప్రాబ్లంతో వచ్చాడో అతనికి ఏ హార్మోన్స్ లోపం ఉంది, ఏ తంత్రములు చేయాలి, ఇవన్నీ ఉంటాయి. శ్రీ విద్యలో నేను చెప్పేది మీరు సంవర్గ మంత్ర విద్య అంటారు. సంవర్గ మంత్ర విద్య నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆ సంవర్గ మంత్ర విద్య శ్రీ విద్యలో గురువు పాదుకలైన వాళ్ళందరికీ చెప్తూ ఉంటారు. దానివల్ల వాడు ఏ ఆధ్యాత్మికం చేయటానికైనా వేదం చదువుకున్నవాడు, వేద అంగములు చదువుకున్న బ్రహ్మవేత్తతో సమానమైన వాడు. భార్య ఎలాగో భర్త ఎలాగో భార్య అలా, ఇద్దరు లేకుంటే పిల్లలు పుట్టరు. ఇదే సూత్రం ప్రకారం శ్రీ విద్యా పూర్ణ దీక్షాపరుడు ఏ ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్న వేదం చదువుకున్నవాడు ఈక్వలే. శ్రీ విద్యోపాసన పనులు సామాన్యంగా వైదిక కర్మకాండలు తక్కువ మంది ఉంటారు, ఊరికి చెప్తున్నాను మీకు. కాబట్టి ఇక్కడ శ్రీ విద్యకి శంకరాచార్యుల వారు శ్రీ విద్యని ఈ వేదం చదువుకోనివాడు, వేదాంగములు తెలియని వాడు అందరూ చేయాల్సిందే. ఖచ్చితంగా మీరందరూ జ్ఞానం తెలుసుకొని ఉత్తములుగా ఉండాలని చెప్పారు. కాబట్టి మీరు సంవర్గ మంత్ర విద్య దేనికి చేస్తారు ఏంటి అనేదో తాండ్య బ్రాహ్మణంలో నేను చెప్పినవి ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకోండి, ఆచరించండి. స్వస్తి.